Morning students, welcome to SAP ABAP class. సో ప్రీవియస్ క్లాసెస్లో మ్యామ్ మీకు బిజినెస్ లాజిక్ అండ్ వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ మెకానిజమ్స్ మీకు చెప్పారు కదా. సో ఒకసారి వాటికి సంబంధించిన అసైన్మెంట్ వర్క్ అన్న చూడండి. టుడేస్ క్లాస్ విల్ బి షార్ట్ టర్మ్. ఓన్లీ మీకు థియరిటికల్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అసైన్మెంట్స్ వర్క్స్ వరకు అలాట్ చేస్తాం. ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా మీకు థియరీ బేస్ జరిగాయి అండ్ వాటికి సంబంధించినటువంటి వర్క్ మీరు ఏమీ చేయలేదు. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆ క్లాసెస్ కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్చువల్ వర్క్ అన్నది మీకు అసైన్ చేయడం జరుగుతుంది. అసైన్మెంట్స్ అన్నిటినీ కూడా మీరు కంప్లీట్ చేసి గ్రూప్ లో సెండ్ చేయాలన్నమాట. ఒక పీడిఎఫ్ కింద చేసి గ్రూప్ లో మీరు సెండ్ చేయాలి. సో వాటికి సంబంధించినటువంటి చూడండి ఒకసారి. సో ఇవే అసైన్మెంట్స్ అన్న మళ్ళీ డిస్క్రిప్షన్ లో కూడా పేస్ట్ చేస్తాను. ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఈ అసైన్మెంట్స్ అన్నవి నేను పేస్ట్ చేస్తాను. సో దట్ మీరు అక్కడ నుంచి కాపీ చేసుకుని ఆ వర్క్ అన్నది మొత్తం అంతా కూడా మీరు చేసి సో ఏదో ఒక పీడిఎఫ్ చేసి మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే. సో బిజినెస్ లాజిక్ థియరిటికల్ అప్లికేషన్ అసైన్మెంట్స్. ఇంట్రడక్షన్. Business logic represents the rules, constraints, validations, and decision structures that govern how an organization operates. సో ఒక ఆర్గనైజేషన్ ఎలా ఆపరేట్ అవుతుంది అండ్ దాంతో పాటుగా వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ అండ్ లిమిటేషన్స్ అంటే వీటి పరిధిలోనే మనం వర్క్ చేయాలి, వీటిని దాటి మనం వర్క్ చేయలేము అన్నదాన్ని కన్స్ట్రెయింట్ అంటారు అనమాట. సో కన్స్ట్రెయింట్స్ ఏంటి, వ్యాలిడేషన్స్ ఏంటి, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎవరు దేన్ని అప్రూవ్ చేయాలి అండ్ ఎవరు ఏ డెసిషన్ అన్న తీసుకోవాలి. సో ఈ డెసిషన్ స్ట్రక్చర్స్ అన్ని కూడా కలిపి బిజినెస్ లాజిక్ అన్నది అవుతుంది అనమాట. In enterprise systems, business logic ensures that all transactions, calculations, and approvals follow the company policy and regulatory requirements. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి కూడా పాలసీస్ ఉంటాయి. కంపెనీకి సంబంధించిన పాలసీస్ కానీ కంపెనీకి సంబంధించిన రెగ్యులేషన్స్ కానీ ఫాలో అవుతూనే మనకి ఈ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అన్న వర్క్ అవ్వాలన్నమాట. సో అట్ ఇక్కడ జరిగే ప్రతి ట్రాన్సాక్షన్, ఇక్కడ జరిగే ప్రతి క్యాల్కులేషన్, ఇక్కడ జరిగే ప్రతి అప్రూవల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీ యొక్క పాలసీని ఫాలో అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇవ్వబోయేటటువంటి అసైన్మెంట్స్ అన్ని కూడా బిజినెస్ లాజిక్ లోనే డిఫరెంట్ కాంపోనెంట్స్ ని టెస్ట్ చేయడానికి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ చూడండి అసైన్మెంట్ 1, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. సో ఫస్ట్ అసైన్మెంట్ చూడండి. ఇక్కడ కాలేజ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది మనం తీసుకుంటున్నాం. ఒక సాఫ్ట్వేర్ మీరు డిజైన్ చేయాలి మీ యాప్ లో. సో యాప్ లో మీరు డిజైన్ చేయాలనుకున్నాం, ముందు దాని ప్రాసెస్ అనేది మీకు అర్థం అవ్వాలి కదా. సో ఇక్కడ వచ్చేసి సినారియో ఏంటంటే కాలేజ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో కాలేజ్ కి కింద ఉన్నటువంటి పాలసీస్ ఉన్నాయంట. ఏంటా పాలసీస్? ఏ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ ఇఫ్ అటెండెన్స్ ఈస్ 75% ఆర్ అబౌవ్. ఓకే. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ కి రిజిస్టర్ అవ్వాలంటే అంటే ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే కనుక సో వాళ్ళకి ఏంటంటే అటెండెన్స్ అనేది 75% కానీ అబౌవ్ కానీ ఉండాలి. ఇది ఫస్ట్ పాలసీ. సెకండ్ పాలసీ ఏంటి? స్టూడెంట్స్ విత్ అటెండెన్స్ బిట్వీన్ 65% అండ్ 74% మే ఓన్లీ రిజిస్టర్ విత్ హెచ్ఓడి అప్రూవల్. ఎవరికైతే 75 బిలో ఉండి 65 అబౌవ్ ఉంటుందో వాళ్ళు ఏంటంటే సో ఓన్లీ హెచ్ఓడి అప్రూవల్ తోనే వాళ్ళు ఎగ్జామ్ కి రిజిస్టర్ అవ్వాలి. స్టూడెంట్స్ బిలో 65% ఆర్ నాట్ అలౌడ్ టు రిజిస్టర్. 65% అటెండెన్స్ కంటే తక్కువ ఉంటే గనక ఇంకా వాళ్ళు రిజిస్టర్ అవ్వడానికి అసలు వీల్లేదు. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 పర్ సబ్జెక్ట్. ఏ లేట్ ఫీ ఆఫ్ 200 ఈస్ అప్లికబుల్. సో లేట్ ఫీజ్ ఎంత 200. ఒకవేళ రిజిస్ట్రేషన్ అంటే డెడ్ లైన్ తర్వాత జరిగితే గనక లేట్ ఫీ వచ్చేసి 200 రూపీస్ పర్ సబ్జెక్ట్. సో మాక్సిమం 8 సబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ పర్ సెమిస్టర్. ఒక్క సెమ్ కి కూడా మాక్సిమం 8 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి అనమాట, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఒక్కొక్క సెమ్ కి 7 ఉండొచ్చు, ఒక్కొక్క సెమ్ కి 8 ఉండొచ్చు, ఒక్కొక్క సెమ్ కి 6 ఉండొచ్చు. బట్ ఎప్పుడు కూడా 8 అయితే క్రాస్ అవ్వదు. సిస్టమ్ కి డిజైన్ చేయడం కోసం అనమాట. ఆ కన్స్ట్రెయింట్ ఏంటంటే సో ఓన్లీ 8 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నది సిస్టమ్ డిజైనింగ్ కోసం ఇస్తున్నటువంటి కన్స్ట్రెయింట్. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే ఈ అసైన్మెంట్ కి సంబంధించి ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. లిస్ట్ ఆల్ ఎక్స్ప్లిసిట్ బిజినెస్ రూల్స్ మెన్షన్ ఇన్ ద సినారియో. ఏవైతే రూల్స్ ఉన్నాయో ఫస్ట్ వాటిని మెన్షన్ చేయాలి. ఐడెంటిఫై ఎనీ ఇంప్లిసిట్ బిజినెస్ రూల్స్ దట్ ఆర్ అజ్యూమ్డ్ బట్ నాట్ డైరెక్ట్లీ స్టేటెడ్. సో అక్కడ క్లియర్ గా చెప్పకపోయినా కూడా ఏదైతే ఎజంప్షన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అలాంటి బిజినెస్ రూల్స్ ని ఐడెంటిఫై చేయండి. ప్రతి రూల్ కి కూడా ఏం యాక్షన్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో యాక్షన్, రిస్క్, సో ఇంప్లిసిట్ రూల్, ఎక్స్ప్లిసిట్ రూల్ వీటికి సంబంధించి ఆల్రెడీ
ప్రీవియస్ క్లాస్‌లో మ్యామ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే గనక ఒక్కసారి ప్రీవియస్ క్లాసెస్ అన్నవి రీవిజిట్ చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లాజిక్. Classify each rule into one of the following categories: validation logic, decision logic, calculation logic, authorization logic, and aggregation logic. Okay. So provide justification for your classification. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి రూల్ ని కూడా ఏదో ఒక లాజిక్ లోకి క్లాసిఫై చేయమని చెప్పి అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, రిస్క్ అండ్ ఎడ్జ్ కేస్ అనాలిసిస్. వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ అటెండెన్స్ వ్యాలిడేషన్ ఇస్ నాట్ ఎన్ఫోర్స్డ్? ఒకవేళ అటెండెన్స్ వ్యాలిడేషన్ ఉన్నది కూడా ఎన్ఫోర్స్ అవ్వకపోతే అప్పుడు ఏం జరగచ్చు మేబీ. అండ్ వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ మాక్సిమం సబ్జెక్ట్ రిస్ట్రిక్షన్ ఇస్ రిమూవ్డ్? వన్స్ ఇక్కడ మాక్సిమం సబ్జెక్ట్ రిస్ట్రిక్షన్ తీసేస్తే గనక అప్పుడు జరిగేది ఏంటి? ఐడెంటిఫై త్రీ ఎడ్జ్ కేసెస్ సచ్ యాజ్ ఎగ్జాక్ట్లీ 75% అటెండెన్స్, registration at the exact deadline time, a student attempting to register for 9 subjects. సో ఇక్కడ 3 ఎడ్జ్ కేసెస్ ఉన్నాయి. ఎడ్జ్ కేసెస్ ఏంటి? ఎగ్జాక్ట్ 75% అటెండెన్స్ అయితే కేసు ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎగ్జాక్ట్ డెడ్ లైన్ టైంలో జరిగితే ఎలా ఉంటుంది, అండ్ స్టూడెంట్ ఒకవేళ 9 subjects కి అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఈ సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఎడ్జ్ కేసెస్ ని? ఎక్స్ప్లెయిన్ హౌ ద సిస్టమ్ షుడ్ హ్యాండిల్ ఈచ్ కేస్ క్లియర్లీ అండ్ డిటర్మినిస్టిక్లీ. ఓకే, అది ఫస్ట్ అసైన్మెంట్. సెకండ్ అసైన్మెంట్ చూడండి, బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనాలిసిస్. సో ఇక్కడ లైబ్రరీ బుక్ బారోయింగ్ ప్రాసెస్ అన్నది తీసుకున్నాం. లైబ్రరీ బుక్ బారోయింగ్ ప్రాసెస్. The process is as follows: a student searches for a book, the system checks for the availability. స్టూడెంట్ ఒక బుక్ ని సెర్చ్ చేస్తారు, సిస్టమ్ ఏమో ఆ బుక్ అవైలబుల్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ అవైలబుల్ ద బుక్ ఈస్ ఇష్యూడ్, ఒకవేళ అవైలబుల్ అయితే బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏ స్టూడెంట్ అయినా సరే ఓన్లీ 3 books మాత్రమే అట్ మ్యాక్స్ బారో చేయగలుగుతారు. మాక్సిమం 3 books మాత్రమే. సో లెస్ దాన్ 3 books ఓకే, గ్రేటర్ దాన్ 3 books అయితే నాట్ ఓకే. ఓకేనా? స్టూడెంట్ కెన్ బారో మాక్సిమం ఆఫ్ 3 books అట్ ఎ టైమ్. ద రిటర్న్ పీరియడ్ ఈస్ 14 days. ఏ బుక్ అయినా 14 days. ది ఫైన్ ఆఫ్ 5 rupees per day is charged for late return. ది ఫైన్ ఆఫ్ 5 rupees per day is charged for late return. ఓకే. నెక్స్ట్ పార్ట్ ఏ, ప్రాసెస్ స్ట్రక్చర్. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో బుక్ బారోయింగ్ ప్రాసెస్, దాని స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటి, సీక్వెన్షియల్ గా ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి అంటే 1 by 1 ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఉంటుంది కదా. సో అవేంటి? ఐడెంటిఫై వేర్ ద డిసిషన్ పాయింట్ అక్కర్స్. సో ఈ డిసిషన్ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ప్లెయిన్ విచ్ స్టెప్స్ ఆర్ సీక్వెన్షియల్ అండ్ విచ్ ఆర్ కండిషనల్. సో ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే కండిషన్స్ ఏంటి, అండ్ ఎక్కడైతే మనకి స్టెప్స్ కొద్దిగా కండిషనల్ గా ఉంటాయో అంటే అవి నెసెసరీ కాదు, ఆప్షనల్ అన్నమాట. ఓకే, వేరే దాని మీద డిపెండ్ అయి ఉండి ఏదన్నా ఒక సందర్భంలో కాంటెక్స్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటే కనుక అవి కండిషనల్. సో మిగతా స్టెప్స్ సీక్వెన్షియల్. సీక్వెన్షియల్ అంటే గ్యారంటీగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఇవేంటంటే కండిషనల్ గా ఉంటాయి. ఓకే అమ్మా. నెక్స్ట్ లాజిక్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫై ఆల్ వాలిడేషన్ రూల్స్. పైన వాలిడేషన్ రూల్స్ ఏంటి, క్యాల్కులేషన్ రూల్స్ ఏంటి, డిఫెన్సివ్ రూల్స్ ఏంటి, అండ్ ఎక్స్ప్లెయిన్ వై ఫైన్ క్యాలిక్యులేషన్ మస్ట్ బి స్టాండర్డైజ్డ్. సో ఇందులో ఫైన్ క్యాలిక్యులేషన్ ఎందుకు స్టాండర్డైజ్ చేయాలి? సో మనకు అక్కడ ఉంది కదా, పర్ డే 5 rupees లేట్ అయినప్పుడు అని ఆఫ్టర్ ద డెడ్ లైన్. సో ఆ 14 day డెడ్ లైన్ దాటిన తర్వాత ఇది ఎందుకు స్టాండర్డ్ గా ఉండాలి అనేది అక్కడ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ డిఫెన్సివ్ థింకింగ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బుక్ అవైలబిలిటీ ఇస్ నాట్ చెక్? ఒకవేళ మనం బుక్ ఉందా లేదా అని చెక్ చేయకపోతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ స్టూడెంట్ అటెంప్ట్స్ టు బారో 4 books? ఒకవేళ ఒక స్టూడెంట్ 4 books ని బారో చేయడానికి ట్రై చేస్తే అప్పుడేమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రిటర్న్ డేట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద సిస్టమ్? ఒకవేళ రిటర్న్ చేసే డేట్ ని మనం సిస్టమ్ లో పెట్టకపోతే అప్పుడేం జరుగుతుంది? రిటర్న్ డేట్ అన్నది మనం అందులో నోట్ చేయకపోతే అప్పుడేం జరుగుతుంది? ఈ డిఫెన్సివ్ లాజిక్ అన్నది డ్యామేజ్ జరగకుండా ఎలా ప్రివెంట్ చేస్తుంది? డిఫెన్సివ్ థింకింగ్ లాజిక్ ఉంది కదా, ఈ లాజిక్ అన్నది డ్యామేజ్ ని ఎలా ప్రివెంట్ చేస్తుంది అన్నది ఇక్కడ ఇంకొకటి అన్నమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం 2 assignments చూసాం. ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, కాలేజ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో ఇందులో 3 types of questions ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ 2, లైబ్రరీ బుక్ బారోయింగ్ సిస్టమ్. ఇందులో కూడా మళ్ళీ మీరు 3 types of questions ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ చూడండి, ఆథరైజేషన్ అండ్ రిస్క్ కంట్రోల్ అనాలిసిస్. ఆథరైజేషన్ అండ్ రిస్క్ కంట్రోల్ అనాలిసిస్. సినారియో వచ్చేసి ఎంప్లాయీ పేరోల్ సిస్టమ్. సినారియో వచ్చేసి ఎంప్లాయీ పేరోల్ సిస్టమ్. ఏ కంపెనీ హ్యాస్ ద ఫాలోయింగ్ రూల్స్. కంపెనీకి రూల్స్ ఉన్నాయంట. ఏంటి? ఓన్లీ హెచ్ఆర్ కెన్ క్రియేట్ ద ఎంప్లాయీ రికార్డ్స్. హెచ్ఆర్ తప్ప ఇంకెవ్వరు ఎంప్లాయీ రికార్డ్స్ ని క్రియేట్ చేయలేరు. హెచ్ఆర్ మాత్రం ఎంప్లాయీ రికార్డ్స్ క్రియేట్ చేయాలి. సో మీకు ఎస్క్యూఎల్ టేబుల్ ఉంటుంది కదా, ఎస్క్యూఎల్ టేబుల్ అవనివ్వండి, ఇందులో ఏంటంటే యాక్సెస్ దగ్గర అనమాట, యాక్సెస్ అండ్ ఆథరైజేషన్ దగ్గర ఈ క్వశ్చన్స్ అన్న వస్తాయి. సో ఓన్లీ హెచ్ఆర్ మాత్రమే ఎంప్లాయీ రికార్డ్స్ క్రియేట్ చేయగలరు. ఓన్లీ ఫైనాన్స్ సెక్టర్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే శాలరీస్ ప్రాసెస్ చేయాలి, మిగతా ఎవరు ప్రాసెస్ చేయలేరు. శాలరీ మస్ట్ నాట్ ఎక్సీడ్ ద అప్రూవ్డ్ గ్రేడ్ లిమిట్స్. ఏదైతే లిమిట్స్ ఉన్నాయో లిమిట్స్ ని ఎక్సీడ్ అవ్వకూడదు శాలరీ అన్నది. శాలరీ కెనాట్ బి ప్రాసెస్ ట్వైస్ ఫర్ ద సేమ్ మంత్. ఓకే. సో శాలరీ అన్నది ఒకే మంత్ లో 2 times ప్రాసెస్ అవ్వడానికి అసలు అవకాశం లేదు. బోనసెస్ అబౌవ్ 50,000 రిక్వైర్ సిఎఫ్ఓ అప్రూవల్. బోనసెస్ అబౌవ్ 50,000 రిక్వైర్ ద సిఎఫ్ఓ అప్రూవల్. 50,000 దాటి బోనస్ అనేది ఉంటే గనక సిఎఫ్ఓ ఎవరైతే ఉంటారో కంపెనీలో వాళ్ళు అప్రూవల్ అన్నది ఇవ్వాలన్నమాట. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మనకి సిఇఓ ఎలా ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలా సిఎఫ్ఓ అనమాట, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. సో వాళ్ళ అప్రూవల్ ఉంటే తప్ప ఇది ప్రాసెస్ అనేది అవ్వదు అనమాట, అబౌవ్ 50,000 ఉంటాయి. ఇవి రూల్స్. ఇప్పుడు ఆథరైజేషన్ లాజిక్ చూడండి. ఐడెంటిఫై ద ఆల్ ద ఆథరైజేషన్ రూల్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఆథరైజేషన్ రూల్స్ అన్ని చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్. ఇక్కడ ఎందుకు సెపరేషన్ ఉండాలి డ్యూటీస్? సో హెచ్ఆర్ మాత్రమే ఎందుకు ఎంప్లాయీ రికార్డ్స్ క్రియేట్ చేయాలి? ఫినాన్స్ స్ట్రక్చర్ వాళ్ళు మాత్రమే ఎందుకు శాలరీస్ ప్రాసెస్ చేయాలి? అండ్ సిఎఫ్ఓ మాత్రమే 50,000 అబౌవ్ బోనసెస్ ఎందుకు అప్రూవ్ చేయాలి? వేరే వాళ్ళు ఎవరు చేయడానికి ఎందుకు లేదు? సో ఇక్కడ ఈ సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్ మధ్య ఏదైతే ఉందో దాని ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ నెక్స్ట్, వాట్ రిస్క్స్ అరైజ్ ఇఫ్ వన్ పర్సన్ కంట్రోల్స్ బోత్ ఎంప్లాయీ క్రియేషన్ అండ్ శాలరీ ప్రాసెసింగ్. ఒక పర్సన్ చేతిలోనే ఎంప్లాయీస్ ని క్రియేట్ చేయడం, ఒక పర్సన్ చేతిలోనే శాలరీ ప్రాసెస్ చేయడం రెండు ఉంటే ఎలాంటి రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? నెక్స్ట్ పార్ట్ బి, వ్యాలిడేషన్ అండ్ కంట్రోల్ లాజిక్. ఐడెంటిఫై ఆల్ వ్యాలిడేషన్ రూల్స్. మొత్తం వ్యాలిడేషన్ రూల్స్ అన్నిటిని ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి. ఎక్స్ప్లెయిన్ హౌ డూప్లికేట్ శాలరీ ప్రివెన్షన్ కాన్సెప్చువల్లీ వర్క్స్. సో డూప్లికేట్ శాలరీ ప్రివెన్షన్ అంటే 2 times మనం ప్రాసెస్ చేయకూడదని రూల్ పెట్టుకున్నాం కదా, అది ఎలా వర్క్ అవుతుంది కాన్సెప్చువల్ గా? వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ శాలరీ గ్రేడ్ లిమిట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్. మనం చెప్పుకున్నాం కదా. సో ఇంతకంటే అబౌవ్ శాలరీ వెళ్ళకూడదు అన్నవి. ఒకవేళ మనం పెట్టకపోతే ఆ రూల్స్ ఏం జరుగుతుంది? నెక్స్ట్, ఫెయిల్ సేఫ్ వర్సెస్ ఫెయిల్ ఓపెన్ థింకింగ్. షుడ్ ద సిస్టమ్ అలో శాలరీ ప్రాసెసింగ్ ఇఫ్ గ్రేడ్ లిమిట్ డేటా ఇస్ మిస్సింగ్. ఒకవేళ గ్రేడ్ లిమిట్స్ డేటా లేదు, ఇప్పుడు సిస్టమ్ ఆ శాలరీ ప్రాసెసింగ్ అలో చేయాలా, అలో చేయకూడదు? అండ్ నెక్స్ట్, షుడ్ ద సిస్టమ్ ప్రాసెస్ శాలరీ సిఎఫ్ అప్రూవల్ ఇస్ పెండింగ్. ఒకవేళ సిఎఫ్ బోనస్ అప్రూవల్ ఇంకా చేయలేదు, అది పెండింగ్ లో ఉంది, ఇప్పుడు ఆ సిస్టమ్ శాలరీని ప్రాసెస్ చేయాలా వద్దా? డేట్ వచ్చింది, శాలరీ డేట్, ప్రాసెసింగ్ చేయాలా వద్దా? సో ఏ అప్రోచ్ అన్నా సేఫర్ ఎందుకు అన్నది మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట థర్డ్ అసైన్మెంట్ కి. ఓకే అమ్మా. నెక్స్ట్ అసైన్మెంట్ 4, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ అంబిగ్విటీ రిమూవల్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ అంబిగ్విటీ రిమూవల్. సో చూడండి, ఇక్కడ సినారియో స్టేట్మెంట్ ఏంటి? ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్స్. అక్కడ స్టేట్మెంట్ ఏంటి? ఓన్లీ ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్స్. క్వశ్చన్స్ చూడండి. వై ఈస్ ద స్టేట్మెంట్ అంబిగ్వస్? అంబిగ్వస్ అంటే నాట్ క్లియర్ అని అర్థం. అంబిగ్వస్ అంటే ఏంటి? నాట్ క్లియర్. ప్రెసెంట్ ఈ అసైన్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతుందో సినారియో స్టేట్మెంట్, అది క్లియర్ గా లేదు. ఎందుకు క్లియర్ గా లేదు అన్నది చెప్పండి. సో స్టేట్మెంట్ అండ్ ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్స్ అని ఉంది ఇక్కడ స్టేట్మెంట్. అసలు ఎలిజిబుల్ కస్టమర్స్ ఎవరు, వాళ్ళకి వచ్చే స్పెషల్ డిస్కౌంట్స్ ఏంటి? సో ఇవేమి అక్కడ స్పెసిఫై చేయలేదు. సో అక్కడ ఎందుకు క్లారిటీగా లేదు అన్నది ఒకటి చూడండి. లిస్ట్ అట్లీస్ట్ 5 క్లారిఫికేషన్ క్వశ్చన్స్ రిక్వైర్డ్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్. ఈ సినారియోని ఇంప్లిమెంట్ చేసే ముందు, ఆ లాజిక్ సిస్టమ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 5 క్లారిఫికేషన్ క్వశ్చన్స్, దేనికి సంబంధించి? ఎలిజిబిలిటీకి సంబంధించి, అండ్ డిస్కౌంట్ కి సంబంధించి, అండ్ రిసీవింగ్ ప్రాసెస్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఒకసారి క్లారిఫై చేసే విధంగా 5 క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. అంటే ఒక పర్సన్ వచ్చి మీ దగ్గర స్టేట్మెంట్ చెప్పారు అనుకోండి, ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్స్ అని. అరే ఇది క్లియర్ గా లేదా ఈ రూల్ అన్నది అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా.
ఆ డౌట్ ద్వారా వస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 క్లారిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి తీసుకోండి. అండ్ రీరైట్ ద స్టేట్మెంట్ ఇంటూ ఏ ప్రిసైజ్ అండ్ అన్అంబిగ్వస్ బిజినెస్ రూల్. మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ ని రీరైట్ చేయండి. ఈసారి ఇంకా క్లియర్ గా ఉండాలి, అన్అంబిగ్వస్ గా ఉండాలన్నమాట. సో క్లారిటీగా ఉండాలి. ఐడెంటిఫై రిక్వైర్డ్ ఇన్పుట్స్. సో ఏమేమి ఇన్పుట్స్ కావాలి, కండిషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఎలాగా, అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై పాసిబుల్ ఎడ్జ్ కేసెస్. సో న్యూ కస్టమర్స్ అయితే ఏంటి, మెంబర్షిప్ ఎక్స్పైర్ అయితే ఏంటి, ఇలాంటి పాసిబుల్ ఎడ్జ్ కేసెస్ కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ అసైన్మెంట్ 5, ఎండ్ టు ఎండ్ బిజినెస్ థింకింగ్. సో ఆన్లైన్ ప్రొడక్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్. The process includes the order placement, stock validation, payment confirmation, order approval if order value is greater than 10,000, shipping and invoice generation. ఇది ఆన్లైన్ ప్రొడక్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ అమ్మ. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ప్లేస్మెంట్. సో ఎవరైనా ఒక కస్టమర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టాక్ వ్యాలిడేట్ చేసుకోవాలి, పేమెంట్ జరిగిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఒకవేళ పేమెంట్ కూడా జరిగినట్లయితే ఆర్డర్ అప్రూవల్ చూడాలి. సో ఆర్డర్ వాల్యూ కానీ గ్రేటర్ దాన్ 10,000 అనుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షిప్పింగ్, ఆ తర్వాత ఇన్వాయిస్ జనరేషన్. సో ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇది ఆన్లైన్ ప్రొడక్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్. ప్రాసెస్ ఫ్లో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అరేంజ్ ద ప్రాసెస్ ఇన్ లాజికల్ ఆర్డర్. ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఉంటుందో దాన్ని లాజికల్ ఆర్డర్ లో పెట్టాలన్నమాట. ఇక్కడ ఏముంది, ద ప్రాసెస్ ఇన్క్లూడ్స్ ద ఆర్డర్ ప్లేస్మెంట్, స్టాక్ వాల్యుయేషన్ లో ఒక 6 ఉన్నాయి కదా. వీటిలో ఏంటంటే ముందే జరగాలి, తర్వాత ఏది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వాయిస్ అనేది పేమెంట్ కంటే ముందు జనరేట్ అవుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనం బిల్ ఇస్తాం. సో ఇన్వాయిస్ ఫస్ట్ ఇచ్చేస్తాం మనం, కొటేషన్ అన్నది, తర్వాత పేమెంట్ చేస్తారు, తర్వాత బిల్ అన్నది చూస్తాం అనమాట. ఇలాగా మనం ఇక్కడ ఏం చేయాలంటే దీని అంతా రీఅరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ ద ప్రాసెస్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. సో యాక్చువల్గా ఇది చూడండి, ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ థింకింగ్ కి సంబంధించిన అసైన్మెంట్. ఈచ్ అసైన్మెంట్ మీకు బిజినెస్ లాజిక్ లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ని టార్గెట్ చేస్తుంది. అలా ఇక్కడ ఏంటంటే ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చర్డ్ గా మీరు చేయడానికి వీలుగా ఇది ఉందన్నమాట. నెక్స్ట్ ఐడెంటిఫై విచ్ స్టెప్స్ కెనాట్ అక్కర్ బిఫోర్ అదర్స్. సో ఒక స్టెప్ లేకుండా ఇంకొక స్టెప్ ఉండదు అనేటటువంటివి ఏంటి. సో ఏ స్టెప్స్ మిగతావి జరగకుండా ముందే వచ్చేయడానికి ఛాన్స్ లేదు, అవి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై కండిషనల్ బ్రాంచింగ్ ఇన్ ద ప్రాసెస్. సో మొత్తం ప్రాసెస్ లో కండిషనల్ బ్రాంచింగ్ అంటే ఒకవేళ ఇది ప్రూవ్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది ఒకవేళ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఉంది, పేమెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎలాగా, ముందుగానే పేమెంట్ చేస్తే ఎలాగా, ఇవి ఏంటివి కండిషనల్ బ్రాంచింగ్స్. సో వీటి బట్టి ఏం జరుగుతుంది అన్నది కూడా చూడాలి. నెక్స్ట్ పార్ట్ బి, బిజినెస్ లాజిక్ మ్యాపింగ్. ఫర్ ఈచ్ స్టెప్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ అప్లైడ్, రిస్క్ ప్రివెంటెడ్ అండ్ డేటా క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్. సో ప్రతి స్టెప్ కి కూడా మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ అనేది అక్కడ మనం అప్లై చేస్తాం, ఏ రిస్క్ ని మనం ప్రివెంట్ చేస్తాం, ఆ రూల్ ఉండడం వల్ల ఎలాంటి రిస్క్ ని మనం ప్రివెంట్ చేస్తున్నాం, అండ్ డేటా ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఆర్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, ఏ స్టెప్ దగ్గర డేటా క్రియేషన్ అప్డేషన్ జరుగుతుంది అన్నది. నెక్స్ట్ క్రాస్ డిపార్ట్మెంట్ ఇంపాక్ట్. ఏమేం డిపార్ట్మెంట్స్ అన్నవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఒకవేళ స్టాక్ వ్యాలిడేషన్ అన్నది ఫెయిల్ అయితే కనుక ఫైనాన్సెస్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం స్టాక్ వ్యాలిడేషన్ ఏదైతే పెట్టామో సిస్టమ్, ఆ సిస్టమ్ ఫెయిల్ అయితే కనుక సో అది ఫైనాన్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇన్కరెక్ట్ ఇన్వాయిస్ కనుక మనం జనరేట్ చేస్తే అది కాంప్లైన్స్ రూల్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం ఇన్వాయిస్ జనరేషన్ అది ప్రాపర్ గా చేయలేదు, కరెక్ట్ గా చేయలేదు, సో అప్పుడు అది కాంప్లైన్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది కూడా మనం ఇక్కడ చూడాలన్నమాట. నెక్స్ట్ 6th అసైన్మెంట్, బిజినెస్ లాజిక్ ఫెయిల్యూర్ కేస్ స్టడీ. సో డూప్లికేట్ వెండర్ పేమెంట్స్. ఏ కంపెనీ మిస్టేకన్లీ పేడ్ ద సేమ్ ఇన్వాయిస్ ట్వైస్. కంపెనీ ఏం చేసిందంటే ఒక ఇన్వాయిస్ ని 2 times పే చేసిందంటే కంపెనీ మిస్టేకన్లీ పేడ్ ద సేమ్ ఇన్వాయిస్ ట్వైస్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ ఫెయిల్డ్. ఇక్కడ ఫెయిల్ అయినటువంటి బిజినెస్ లాజిక్ టైప్ ఏంటి. వాజ్ దిస్ ఎ వాలిడేషన్ ఫెయిల్యూర్ ఆర్ ఆథరైజేషన్ ఫెయిల్యూర్. వాజ్ దిస్ ఎ వాలిడేషన్ ఫెయిల్యూర్ ఆర్ అన్ ఆథరైజేషన్ ఫెయిల్యూర్, అండ్ వాట్ ప్రివెంటివ్ రూల్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద ఇష్యూ. సో ఎలాంటి ప్రివెంటివ్ రూల్ అన్నది ఈ ఇష్యూని అవాయిడ్ చేసేది. వాట్ అగ్రిగేషన్ ఆర్ యునిక్నెస్ లాజిక్ షుడ్ ఎగ్జిస్ట్. వాట్ అగ్రిగేషన్ ఆర్ యునిక్నెస్ లాజిక్ షుడ్ ఎగ్జిస్ట్. అండ్ వాట్ ఫినాన్షియల్
అండ్ ఆడిట్ రిస్క్స్ అరైజ్ ఫ్రమ్ సచ్ ఫెయిల్యూర్. ఒకవేళ ఇలాంటి ఒక సిస్టమ్ అన్నది ఫెయిల్ అయితే గనక ఇప్పుడు మనకు వచ్చే ఫైనాన్షియల్ రిస్క్ ఏంటి అండ్ ఆడిట్ రిస్క్ ఏంటి? ఆడిట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, రీచెకింగ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. ఇయర్ లో జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని తిరిగి చెక్ చేసుకోవడాన్ని ఆడిట్ అంటాం. ఇంటర్నల్ ఆడిట్ అంటే మన కంపెనీ మనం ఆడిట్ చేయడం, ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే సో ఐటీ డిపార్ట్మెంట్స్ ఇటువంటివి ఏదన్నా ఆడిట్ చేయడం అనమాట. సో ఇలా ఆడిటింగ్ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఆడిట్స్ ఉంటాయి, సో క్వార్టర్లీ ఆడిట్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఆడిట్స్ అన్న ఉంటాయి, యాన్యువల్ ఆడిట్స్ ఉంటాయి. ఈ ఆడిట్స్ లో మంత్లీ జరిగే ఆడిట్స్ లో ఎలాంటి రిస్క్స్ వస్తాయి? ఇలా 2 times పేమెంట్ అన్నది జరిగితే అప్పుడు ఎలాంటి రిస్క్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ కూడా మీకు థియరటికల్ అని ఉందా. ఇది మీరు ఏంటంటే సో ఒక బుక్ లో రాసి ఎవ్రీ క్వశ్చన్ కి కూడా బుక్ లో ఆన్సర్ అనేది రాసి వాటిని ఫొటోస్ తీసి పీడిఎఫ్ చేయండి, వాటిని స్కాన్ చేసి పీడిఎఫ్ కింద మార్చండి. మార్చినటువంటి పీడిఎఫ్ ని మీరు గ్రూప్ లో సెండ్ చేయండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాన్సెప్చువల్ వర్క్ కన్నా చాలా ఇంపార్టెంట్. బిజినెస్ రిలేటెడ్ దగ్గర మీకు ప్రోగ్రామింగ్ ఎంత ఇంపార్టెంటో సో దాంతో పాటుగా థియరిటికల్ గా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో థియరీ మీకు ఎంత బాగా అర్థమైతే ప్రాక్టికల్ గా మీరు సిస్టమ్ డిజైన్స్ అంత బాగా చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మీరు శాప్ యాప్ లో మీరు అప్పుడు నేర్చుకున్నప్పుడు జూమ్ క్లాసెస్ లో కూడా మీరు ఏం నేర్చుకున్నారు? ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. మీరు ఇక్కడ ఎస్క్యూఎల్ మీరు చేస్తున్నప్పుడు కూడా ప్రోగ్రామింగ్ అనేది మీరు నేర్చుకున్నారు. ప్రోగ్రామింగ్ లో మీరు రికార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తారు, టేబుల్స్ క్రియేట్ చేస్తారు, టేబుల్ జాయిన్ చేస్తారు, సో టేబుల్ డ్రాప్ చేస్తారు, డిఫరెంట్ థింగ్స్ మీరు చేస్తారు కదా. చేస్తున్నప్పుడు ఈ రికార్డ్ క్రియేషన్, మోడిఫికేషన్, అప్డేషన్, డిలీషన్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో లాజిక్ ఈ సిస్టమ్స్ మీద డిపెండ్ అవ్వదు. ఈ సిస్టమ్స్ అంటే ప్రోగ్రామింగే లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు ఒక శాప్ వెబ్ అప్లికేషన్ ని బిల్డ్ చేయాలనుకుంటే ఫ్యూచర్ లో ఇన్ ఫ్యూచర్ మీరు ఒక శాప్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ థియరిటికల్ గా అదంతా కూడా పేపర్ మీద పెట్టగలిగే స్కిల్ మీకు ఉండాలన్నమాట. కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. అలా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీకు రావడం కోసమే ఈ అసైన్మెంట్స్ అన్నమాట. ఓకే. సో ఒక్కొక్క అసైన్మెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది బిజినెస్ లాజిక్ లో. ఫస్ట్ అసైన్మెంట్ చూడండి, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయి, వాటి ఐడెంటిఫికేషన్, వాటిని గుర్తించడం ఎలాగా, క్లాసిఫై చేసుకోవడం ఎలాగా అన్నది. దానికి సినారియో కాలేజ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకున్నాం. సెకండ్ సినారియో ఏంటి? లైబ్రరీ బుక్ బోరింగ్ ప్రాసెస్. ఇది ఎలాంటి బిజినెస్ లాజిక్ ని మనకు సాల్వ్ చేస్తుంది? బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనాలిసిస్ గురించి చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ అసైన్మెంట్ 3 ఏంటి? ఆథరైజేషన్ అండ్ రిస్క్ కంట్రోల్ అనాలిసిస్. ఆథరైజేషన్ అండ్ రిస్క్ కంట్రోల్ అనాలిసిస్. ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఎంప్లాయీ పేరోల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని సినారియోని తీసుకుని ఎవరు ఆథరైజ్ చేయాలి, ఎవరు దేన్ని కంట్రోల్ చేయాలి, మనం ఒకవేళ ఏ విధంగా వర్క్ ని స్ప్లిట్ చేయాలి, దానివల్ల హెల్ప్ ఏంటి, ఎలాంటి రిస్క్స్ మనం మిటిగేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. అసైన్మెంట్ 4 ఏంటి? సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ అంబిగ్విటీ రిమూవల్. అంబిగ్విటీ అంటే క్లియర్ కట్ రూల్స్ లేకపోవడం, కన్ఫ్యూజన్ స్టేట్ కానీ, సో క్లారిటీ ఎక్కువగా లేకపోవడం కానీ, సో అటువంటి స్టేట్ ని అంబిగ్విటీ అంటాం. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏదన్నా ఒక ప్రాసెస్ జరగాలంటే ప్రాసెస్ కి ముందు రిక్వైర్మెంట్స్ మనకు తెలియాలి. ఆ రిక్వైర్మెంట్స్ ని అనలైజ్ చేసుకుని అంబిగ్విటీని రిమూవ్ చేయడానికి ఇది ఒక సినారియో స్టేట్మెంట్. ఏంటా సినారియో స్టేట్మెంట్? ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్స్. సో ఇది క్లారిటీగా లేదు. క్లారిటీగా లేకపోవడం వల్ల మనం దీన్ని అప్లై చేయలేం. సో అప్లై చేయాలంటే క్లారిటీ అన్నది రావాలన్నమాట. సో ఎలాగ మనం దీన్ని క్లారిఫై చేయొచ్చు అన్నది ఇక్కడ ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ థింకింగ్. ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ థింకింగ్. సో ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి మీకు ఏ విధమైనటువంటి సినారియోస్ ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సీక్వెన్స్ అన్నది లేదు వీటిలో. ఇక్కడ గమనిస్తే ఒక సీక్వెన్స్ లేదు, జంబుల్డ్ ఆర్డర్ లో ఉందన్నమాట. సో ఆర్డర్ ప్లేస్మెంట్, స్టాక్ వాల్యుయేషన్ లాంటివి ఉన్నాయి కదా. ఇన్ జనరల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆర్డర్ ప్లేస్మెంట్ కంటే ముందు ఆర్డర్ అప్రూవల్ అన్నది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లార్జ్ ప్రొడక్ట్స్ అన్నవి మీరు బై చేస్తున్నారు అనుకోండి, మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టారు అనుకోండి, ముందు ఏం చేస్తారంటే అసలు అప్రూవల్ తీసుకుంటారు. సార్ మీరు ఇలా సో అండ్ సో ప్రొడక్ట్స్ అన్నది ఆర్డర్ చేశారు కదా, మీరు ఆర్డర్ చేసినట్టు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సో ఇది మీరే ఆర్డర్ చేశారా, ఆర్ఎల్స్ ఇది రాంగ్ గా ఆర్డర్ అన్నది వచ్చిందా, ఆర్డర్ ప్లేస్మెంట్ అన్నది రాంగ్ గా వచ్చిందా అన్నదానికి చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ అప్రూవల్ ఫ్రమ్ ద కస్టమర్ తీసుకుంటారు అనమాట. కస్టమర్ దగ్గర నుంచి ఎస్ ఇది నేనే ఆర్డర్ పెట్టాను, ఈ ప్రొడక్ట్స్ అన్నవి
నేనే ఆర్డర్ పెట్టాను అన్నది కస్టమర్ సైడ్ నుంచి మీరు ముందుగా తీసుకుంటారనమాట అప్రూవల్ అన్నది. ఎప్పుడు ఇది ఆర్డర్ వాల్యూ కొంచెం హయ్యర్ ఆర్డర్ వాల్యూ ఉన్నప్పుడు. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుంది? సంథింగ్ రాంగ్లీ ఒక 30,000 ప్రొడక్ట్ 40,000 ప్రొడక్ట్ సిఓడి మీద ఆర్డర్ ప్లేస్ అయిపోయింది అనుకుందాం, క్యాష్ ఆన్ డెలివరీ మీద. సో మీరు జాగ్రత్తగా ఇక్కడి నుంచి అక్కడికి పంపిన తర్వాత వాళ్ళు ఆర్డర్ రిజెక్ట్ చేశారనుకోండి, మేము ఆర్డర్ పెట్టలేదని. సో ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ ప్రొడక్ట్ ని జాగ్రత్తగా వెనక్కి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. సో అలా రిటర్న్ అవుతున్నప్పుడు ప్రొడక్ట్ ఏదైనా డ్యామేజ్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఆ ప్రొడక్ట్ ని ప్రాపర్ గా ట్రాన్స్పోర్ట్ చేయడంలో కంపెనీకి కొన్ని కాస్ట్స్ అన్నవి ఇంకర్ అవుతాయి. డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ కూడా కంపెనీకి ఇన్కర్ అవుతాయి. ఇవన్నీ ప్రాబ్లమాటిక్ కదా. అందుకని హయ్యర్ ఆర్డర్ వాల్యూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాం, ఆర్డర్ ని ప్లేస్ చేసే ముందే ఒకసారి అప్రూవల్ తీసుకుంటాం. ఓకే, ఇది కస్టమర్ ఆర్డర్ పెట్టారా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. సో స్టాక్ వ్యాలిడేషన్ చేయడం అండ్ దాంతో పాటుగా సో పేమెంట్ అనేది జరిగిందో జరగలేదు, పేమెంట్ కన్ఫర్మేషన్, ఇప్పుడు ఇన్వాయిస్ జనరేషన్ తర్వాత పేమెంట్ కన్ఫర్మేషన్ మనం చెప్పుకున్నాం కదా. సో ఇదంతా అయిపోయిన తర్వాత షిప్పింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ జంబుల్డ్ ఆర్డర్ లో ఉన్నదాన్ని ప్రాపర్ ఆర్డర్ లోకి మార్చుకుని ఏ స్టెప్స్ తర్వాత ఏ స్టెప్స్ జరుగుతాయి, ఏ స్టెప్ లేకుండా నెక్స్ట్ స్టెప్ అనేది అసలు జరగదు. ఏది మ్యాండేటరీ, ఏవి కండిషనల్. సో కొన్ని సినారియోస్ ఒకవేళ ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఇక్కడ స్టాక్ వ్యాలిడేషన్ జరిగింది, స్టాక్ లేదు, అప్పుడు ప్లేస్మెంట్ అవుతున్న ఆర్డర్ ప్లేస్మెంట్ అవ్వదు, ఆర్డర్ ప్లేస్మెంట్ అన్నది జరగదు. సో ఇది ఒక సినారియో అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ థింకింగ్ లో మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఏదైనా ఒక విషయం ఎస్ అయితే ఒకలా ఉంటుంది, ఏదైనా ఒక విషయం నో అయితే ఒకలా ఉంటుంది అనమాట. సో ఎస్ఆర్ నో సినారియోస్ ఇవన్నీ కూడా. ఇటువంటి సందర్భంలో ఏంటంటే సో వన్స్ ఒకవేళ అక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు స్టాక్ వాలిడేషన్ చెక్ చేయకుండా ఆర్డర్ పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఆర్డర్ ప్లేస్మెంట్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఇన్వాయిస్ అది జనరేట్ అయిపోతే కనుక అప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేమెంట్ కూడా చేసేసే ఛాన్స్ ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ అనేది. సో కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేసేసిన తర్వాత ఒకవేళ స్టాక్ లేదనుకో మళ్ళీ ఏం చేయాలి, రిఫండ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, రిఫండ్ చేయాలి. అందుకని ముందు స్టాక్ వాలిడేషన్ చూసి ఆ తర్వాత ఏం చేస్తాం, ఆర్డర్ ప్లేస్మెంట్ అన్నది మనం చేస్తాం. ఈ విధంగా సో ఏ స్టెప్ కంటే ముందు ఏ స్టెప్ ఉండాలి, ఈ ప్రాసెస్ అంతా లాజికల్ ఆర్డర్ లో పెట్టుకుని కండిషనల్ బ్రాంచింగ్ చూస్తాం అనమాట. ఒకవేళ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, పేమెంట్ దగ్గర కూడా మనం ఇన్వాయిస్ జనరేట్ చేశాక అది ఆన్లైన్ పేమెంట్ అయితే ఏంటి, ఆర్ఎల్స్ అది ఈఎంఐ అయితే ఏంటి, ఆర్ఎల్స్ ఒకవేళ అది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఏంటి. ఇలా డిఫరెంట్ బ్రాంచింగ్స్ అన్న ఉంటాయి అన్నమాట. సో ఇందులో బిజినెస్ లాజిక్ ని మ్యాప్ చేయడం, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ అన్నది ఇక్కడ ఉంది. ఏ స్టెప్స్ చేయడం వల్ల ఏ రిస్క్ అన్నది ప్రివెంట్ అవుతుంది, ఏ సందర్భంలో ఏ డేటా క్రియేట్ అవుతుంది ఆర్ ఏ డేటా అప్డేట్ అన్నది అవుతుంది, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇందులో. సో లాస్ట్ అసైన్మెంట్ చూడండి, బిజినెస్ లాజిక్ ఫెయిల్యూర్ కేస్ స్టడీ. బేసిక్ గా ఎప్పుడైనా మీరు ఒక లాజికల్ సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు ఆ సిస్టమ్ అన్నది డూప్లికేట్ పేమెంట్స్ చేయకూడదు. వన్స్ ఒకసారి ఇన్వాయిస్ పే చేసిందంటే సెకండ్ టైం అదే ఇన్వాయిస్ కి పేమెంట్ అనేది ఉండకూడదు. ఒకవేళ అలా పేమెంట్ జరిగిందంటే సంథింగ్ ఎక్కడో బిజినెస్ లాజిక్ అన్నది ఫెయిల్ అయినట్టు గుర్తు. ఎలాగా, పేమెంట్ చేసే ముందు చెక్ చేసుకోకపోవడం కానీ, ఆర్ఎల్స్ కండిషన్ లేకపోవడం. ఏదైనా పేమెంట్ జరిగే ముందు ఇన్వాయిస్ కి ఆ ఇన్వాయిస్ కి ఆల్రెడీ పేమెంట్ జరిగిందా లేదా అన్న డేటా చెక్ చేసుకోలేకపోవడం, లేదా డేటా సేవ్ చేసుకోలేకపోవడం. ఇలా డిఫరెంట్ కండిషన్స్ అన్న ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక లాజిక్ ఫెయిల్ అయింది, ఏదైనా ఒక మిస్టేక్ అన్నది కంపెనీలో జరిగిందంటే మల్టిపుల్ థింగ్స్ అన్నవి కలిసి ఆ సినారియోకి దారి తీస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్ని కలిసి ఆ సినారియోకి దారి తీస్తాయి. సో అక్కడ ఏ టైప్ ఆఫ్ కండిషన్స్ వల్ల ఈ మిస్టేక్ అన్నది జరిగింది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో అందుకని సో ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ ఫెయిల్, వాజ్ దిస్ ఎ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ ఆర్ ఆథరైజేషన్ ఫెయిల్యూర్. సో ఆ ఇన్వాయిస్ పేమెంట్ ని ఆథరైజ్ చేయడం ప్రాపర్ థింగ్ కాదా, ఆర్ఎల్స్ వ్యాలిడేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా, అంటే ఆల్రెడీ పేమెంట్ జరిగిందా లేదా అన్నది వ్యాలిడేషన్ ప్రాపర్ గా జరగలేదా, ఇక్కడ మిస్టేక్ జరిగింది, వేర్ వాజ్ ద మిస్టేక్ అన్నది ఒకటి. వాట్ ప్రివెంటివ్ రూల్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద ఇష్యూ, ఏ రూల్ ఉండుంటే ఈ ఇష్యూ అసలు జరగకపోయేది, ఎలాంటి యునిక్నెస్ లాజిక్ అన్నది ఉండాలి. సో ఫినాన్షియల్ గా ఆడిట్ వైజ్ గా వచ్చే రిస్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా థియరిటికల్ క్వశ్చన్స్ అన్నవి. వీటన్నిటికీ మీరు ఏంటంటే ఆన్సర్స్ అన్నవి ప్రొవైడ్ చేయాలి. సో అసైన్మెంట్ 1 అని పెట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టెప్ కి కూడా సో పార్ట్ ఏలో 1 అన్నదానికి ఆన్సర్, 2 అన్నదానికి ఆన్సర్, 3 అన్నదానికి ఆన్సర్, తర్వాత పార్ట్ బిలో ఆన్సర్, పార్ట్ సిలో 1 2 3కి ఆన్సర్. సో అలా అసైన్మెంట్ 2 అని పెట్టి పార్ట్ ఏ 1 2 3 ఆన్సర్స్, పార్ట్ బి 1 2 3 ఆన్సర్స్, ఇలా ప్రతి దానికి కూడా సో మీరు టైం తీసుకోండి, ఈవేళ రేపు సో 2 డేస్ కూడా
సో మీరు ఈ అసైన్మెంట్స్కి సంబంధించిన వర్క్ అన్నది చేయండి. చేసి వెడ్నెస్డేకి మీరు ఇది సెండ్ చేసేయండి. ఒకవేళ టుమారో కంప్లీట్ అయిపోతే టుమారో సెండ్ చేసేయండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ టుమారో కూడా ఇవి 6 కంప్లీట్ అవ్వలేదంటే వెడ్నెస్డే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీటన్నిటిని కంప్లీట్ చేసి వర్క్ అంతా కంప్లీట్ చేసి మీరు గ్రూప్స్ లో పీడిఎఫ్స్ అను సెండ్ చేయండి. ఓకేనా? సో వేళ క్లాస్ అన్నది తక్కువ టైం ఉంటుంది, హాఫ్ అన్ అవర్ క్లాస్ మాత్రం ఉంటుంది. రీజన్ ఏంటంటే వర్క్ అసైన్మెంట్ గురించి అంతే. టుడేస్ క్లాస్ అంతా కూడా మీకు వర్క్ అసైన్మెంట్ గురించి. ఇంకా జూమ్ క్లాసెస్ అనేవి జరగలేదు కాబట్టి వన్స్ మీకు లాగ్ బుక్స్ రీచ్ అయిన తర్వాత జూమ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇంతలోపు మీరు వర్క్ చేయడానికి ఐడియల్ గా అయిపోకుండా వర్క్ చేయడం కోసం అన్న టుడేస్ క్లాస్ ఫోకస్ అంతా దాని మీద ఉంది. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక గ్రూప్ లో మీరు మెసేజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కామెంట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి. ఓకే అమ్మా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.